వెల్కమ్ టు మార్నింగ్ మ్యాగజైన్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. నేడు ఎల్బీ స్టేడియంలో బీసీల ఆత్మగౌరవ సభ, పాల్గొననున్న ప్రధాని మోదీ. నేడు పుట్టపర్తిలో సీఎం జగన్ పర్యటన, రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న సీఎం. ఏపీ హైకోర్టులో నేడు చంద్రబాబు బెయిల్పై విచారణ, ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్. ఛత్తీస్గఢ్, మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు, సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు. మంచిర్యాల జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ కు మద్దతుగా మందమర్రిలో ప్రజా ఆశీర్వాద సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా మందమర్రిలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో చేస్తున్న ఏర్పాట్ల వద్ద నుండి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే 2 ప్రజా ఆశీర్వాద సభలు పూర్తి చేసుకుని 3వ సభకు కూడా మందమరిలోని సింగరేణి హైస్కూల్లో ఈ సభ ఏర్పాటు అయితే చేశారు. ఈ సభకు సంబంధించి మధ్యాహ్నం 1 గంటకు ఈ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి అయితే ప్రసంగించనున్నారు. మందమరిలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో ఈ సభ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. సభకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా చురుకుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ సభకు దాదాపుగా 60,000 నుండి 80,000 మందిని తరలించేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులు అయితే శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక దీనికి సంబంధించి ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి ఈ బహిరంగ సభకు సంబంధించి స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టేజ్ పైనే సీఎం ఈ సభకు హాజరై ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ముందుగానే ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి సంబంధించి సీఎం టూర్ షెడ్యూల్ ఏంటి అసలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగల్ రమలయ్య గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, సీఎం టూర్కి సంబంధించి ప్రజా ఆశీర్వాదకు సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, ఎన్ని గంటలకు సీఎం రాను? ఇవాళ ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా కేసీఆర్ గారు ఇవాళ మందమరి పట్టణానికి, చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న మందమరి పట్టణానికి రాబోతున్నారు. ఇవాళ దాదాపు కేసీఆర్ గారు 1 గంటకు ఇవాళ ఈ పట్టణంలో ల్యాండ్ కాబోతున్నారని ఈ విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ కేసీఆర్ గారు అంటే ఈ ప్రాంతంలో ఇవాళ కార్మిక వర్గానికి, ప్రజానీకానికి, ఉద్యమకారులకు అమితమైనటువంటి అభిమానం. తెలంగాణ ఉద్యమంలో వారితో అడుగులో అడుగేసి అనేక ఉద్యమాలకు ఇవాళ శ్రీకారం చుట్టినటువంటి ఈ ప్రాంతం కాబట్టి, వారితో వెన్నంటి నడిచినటువంటి కార్మిక వర్గం అనేక మంది ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, వారు వస్తున్నటువంటి సందర్భంగా వేలాదిగా కార్మిక వర్గం అంతా తరలిస్తారు. అదేవిధంగా ఉద్యమకారులు, రైతాంగం, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఇవాళ హాజరు కాబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సభలో ఎంతమంది అయితే పాల్గొనబోతున్నారో దాదాపు అంతకు మించినటువంటి కార్మికులు, ప్రజలు కూడా బయట కూడా ఉండి ఇవాళ కేసీఆర్ గారి యొక్క ప్రసంగాన్ని వినడానికి అవకాశం ఉండే విధంగా ఏర్పాట్లు కూడా చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ సింగరేణి కార్మికులు అంటే కేసీఆర్కు ఇవాళ అమితమైన ప్రేమ కాబట్టి వారు చెప్పే మాటలు వినడానికి కూడా ఇవాళ సింగరేణి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. ఈ సభ ఈ జిల్లాలో పెద్ద ఎత్తున జరగబోతున్న సభగా నిలిచిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో ఇది మొట్టమొదటి సభ. ఈ సభకు సుమారుగా 1,00,000 మందిని తరలించేందుకైతే జన సమీకరణ చేశామని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఇప్పటికే ఇటు మందమరి పట్టణంలో దాదాపుగా ఫ్లెక్సీలతోటి గులాబీ జెండాలతోటి మందమరి పట్టణం అంతా కూడా గులాబీమయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ బహిరంగ సభకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని అయితే చెప్తున్నారు. ముఖ్యమంత్రి 1 గంటకు ఇక్కడికి ప్రజా ఆశీర్వాద సభకు చేరుకుంటారు. ముందుగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరినటువంటి సీఎం మందమరిలోని సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ ఏదైతుందో ఆ గ్రౌండ్లో 1 గంటకు చేరుకుంటారు. ప్రజా ఆశీర్వాద సభలో 1 గంటకు చేరుకొని ఆ తర్వాత ప్రజలను అయితే ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నట్లుగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సారైతో శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా నుండి. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగే బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎంను చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీసీ ఆత్మగౌరవ సభను నిర్వహిస్తోంది. దీనికి ప్రధాని మోదీతో పాటు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారు. పలువురు బీసీ నేతలు కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. అనంతరం వాహనంలో ఎక్కి స్టేడియంలో తిరుగుతూ సభకు హాజరైన వారికి అభివాదం చేస్తారు. సాయంత్రం 6 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీ వెళ్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకులను రంగంలోకి దింపుతోంది. ప్రధాని మోదీ సభతో బీజేపీ మలివిడత అగ్రనేతల ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 11న మరోమారు హైదరాబాద్ చేరుకొని ప్రధాని మోదీ రానున్నారు. పరే గ్రౌండ్లో ఎస్సీల వర్గీకరణ అంశంగా జరిగే ఎస్సీ అణగారిన వర్గాల సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి సమాచారాన్ని అందజేస్తారు. చెప్పండి శ్రీనివాస్. అబిత, ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి బీసీ ఆత్మగౌరవ సభకు హాజరు కానున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. ఈ అంశాన్ని బీసీల ఆత్మగౌరవ సభ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించనున్నారు. అయితే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే 52% బీసీలు తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ మలివిడత ప్రచారంలో ఎల్బీ స్టేడియంలో అనంతరం తర్వాత 11వ తేదీన కూడా పెరేడ్ గ్రౌండ్ లో జరిగేటువంటి మాదిగల ఆత్మగౌరవ సభకు కూడా హాజరు కానున్నారు. 2 దఫాలుగా వచ్చేటువంటి ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి కూడా ఎన్నికల సమీపిస్తున్న సమయంలో మరోసారి కూడా తెలంగాణలో పర్యటన ఉండనుందని ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి నరేంద్ర మోడీ సాయంత్రం హాజరు కానున్నారు. ఆ ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. మొత్తంగా బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసిందని చెప్పవచ్చు. ఈ రోజు జరిగేటువంటి బీసీ ఆత్మగౌరవ సభ ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నటువంటి పేరును ప్రకటించకుండా కూడా ముఖ్యమంత్రి మాత్రం బీసీని చేస్తామని చెప్తున్నారు. బీజేపీ చరిత్రలో మొదటిసారి అని చెప్పవచ్చు. ఎవరు కానీ ముఖ్యమంత్రి అవుతారో బీజేపీ ఎప్పుడు ప్రకటించడో, ఎన్నికల్లో గెలిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి ముఖ్యమంత్రిని నిర్ణయిస్తారు. అయితే తెలంగాణలో అధికారంలోకి రావాలంటే అణగారిన వర్గాలకు, బలహీన వర్గాలకు అధికారం అప్పజెప్తామన్నటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ సభను ఉపయోగించుకుంటున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా నరేంద్ర మోడీ ఈ సభలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నటువంటి పేరును కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా కిషన్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కాబట్టి ఆయనను మినహాయించి ఆయన అగ్రవర్ణాలకు చెందిన నాయకుడు కావచ్చు. ప్రధానంగా ఇటు బండి సంజయ్, ఈటల రాజేందర్, అదే విధంగా డాక్టర్ లక్ష్మణ్ లాంటి పేర్లు కూడా వినబడుతున్నాయి. అయితే ఈ రోజు ఆ పేరును ప్రకటిస్తారా లేకుంటే
కేవలం బీసీ ముఖ్యమంత్రి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మాత్రమే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటిస్తారన్నటువంటి విషయాన్ని మాత్రం అందరి లోపల ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. రాజకీయ వర్గాల్లో కూడా ఈ విషయం చర్చనీయంగా మారిందని చెప్పవచ్చు. ఈ రోజు ప్రధాని తిరిగి అంటే 6:30 సదస్సులో పాల్గొని తిరిగి బేగంపేట విమానాశ్రయం చేరికి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని చెప్పవచ్చు. అబిత. శ్రీనివాస్, ప్రధాని మోదీ రానున్న సందర్భంగా సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గత 3-4 రోజుల నుండి బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ మీదనే దృష్టి సారిందని చెప్పవచ్చు. దాదాపుగా 1,00,000 వరకు జన సమీకరణ చేయడానికి బీజేపీ రాష్ట్ర ఉమ్మడి 10 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. ప్రధానంగా ఈ సభకు బీసీ నాయకులకు అదే విధంగా స్వచ్ఛందంగా పనిచేసేటువంటి బీసీ నేతలను కూడా ఆహ్వానిస్తున్నారు. అదే విధంగా అంటే జాతీయ మోర్చా నాయకుడైనటువంటి లక్ష్మణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున సమీకరణ చేస్తున్నారు. భారీ భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే ఇటు రాష్ట్ర పోలీసులు అదే విధంగా ఢిల్లీ నుండి వచ్చినటువంటి అంటే ప్రత్యేకమైనటువంటి పోలీసు విభాగం కూడా ఎల్బీ స్టేడియాన్ని పూర్తిగా తమ స్వాధీనంలో చేసుకుని ఉన్నారు. అయితే మొదట ప్రధాని ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత రోడ్డు మార్గంలోనే ఎల్బీ స్టేడియం కు ప్రధాని చేరుకోనున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా బేగంపేట నుండి నాంపల్లి వరకు ఎల్బీ స్టేడియం వరకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. అబిత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. గత 10 రోజుల ఉత్కంఠకు తెరదించుతూ పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజును ప్రకటిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 16 మందితో ప్రకటించిన 3వ జాబితాలో నీలం మధు ముదిరాజ్ పేరును ప్రకటించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కాట శ్రీనివాస్ గౌడ్కి నీలం మధు ముదిరాజ్కు మధ్య నువ్వా నేనా అన్నట్లుగా జరిగిన టికెట్ ఫైట్లో చివరికి నీలం మధుకు టికెట్ లభించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నీలం మధు ముదిరాజ్ మొదట చిట్కుల్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్, ఉప సర్పంచ్గా, సర్పంచ్గా ప్రాతినిధ్యం వహించారు. 2019లో జరిగిన తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో చిట్కుల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమైన నీలం మధు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నిరాకరించడంతో గత వారం క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ రైతు భరోసా 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2వ విడత పెట్టుబడి సాయం పంపిణీకి రంగం సిద్ధమైంది. సీఎం జగన్ ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటనలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పుట్టపర్తిలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నారు. ఈ ఏడాది తొలి విడతలో 7,500 చొప్పున 52.57 లక్షల మందికి 3,942 కోట్ల మేర ఇప్పటికే పెట్టుబడి సాయాన్ని అందించగా, తాజాగా 2వ విడతగా 4,000 చొప్పున 53.53 లక్షల మందికి 2,204 కోట్ల లబ్ధి చేకూర్చనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ వేద. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి రైతు భరోసా పీఎం కిసాన్ నిధులు విడుదల చేయడానికి పుట్టపర్తి పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సత్యసాయి జిల్లా ఆవిర్భావం తర్వాత సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి పుట్టపర్తికి ఇచ్చేస్తున్నారు. మంగళవారం ఈ రోజు పుట్టపర్తి వేదికగా రైతు భరోసా 5వ ఏడాది 2వ విడత నిధులు విడుదల చేయనున్నట్లయితే అధికార వర్గాలు తెలిపారు. అన్నదాతల కోసం ఏటా వైసీపీ ప్రభుత్వం 13,500 చొప్పున అందిస్తున్న అందిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ 5వ ఏడాది 2వ విడత నగదును నేడు బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నట్లయితే తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఈ విడతలో 5,73,709 మంది రైతులకు
234.38 కోట్ల లబ్ధి చేకూరినట్లు తెలుస్తోంది. అందులో సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి 2,79,556 మంది రైతులకు 114.21 కోట్లు రైతుల ఖాతాల్లోకి సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్నట్లయితే తెలిపారు. రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి పుట్టపర్తికి రానున్న నేపథ్యంలో సత్యసాయి జిల్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలోని వై జంక్షన్ వద్ద క్రికెట్ మైదానంలో ఉన్నటువంటి భారీ బహిరంగ సభ అయితే నిర్వహించనున్నారు. ఈ సభ నుంచే సీఎం జగన్ కంప్యూటర్ లో బటన్ నొక్కి రైతు భరోసా నిధులను విడుదలైతే చేయనున్నారు. ఇందుకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం అయితే పూర్తి చేసింది. ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలసిల రఘురాం ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ సి అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ ఏర్పాట్లను అయితే పర్యవేక్షించడం జరిగింది. ఇప్పటికే ఆ ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టపర్తి తొలి పర్యటన కావడంతో సభను విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులు అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. భారీ సంఖ్యలో తరలివచ్చే జనాలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లయితే అధికార యంత్రాంగం తెలిపారు. జీవన్ ఒకేసారి విడుదల కానుందా, విడతల వారీగా విడుదలయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే విడతల వారీగా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లాస్ట్ ఇంతకుముందు విడుదల చేసినటువంటి నిధులు కూడా విడతల వారీగా విడుదల చేసిన నేపథ్యంలో ఈసారి విడుదల చేసే అమౌంట్ కూడా రైతుల ఖాతాల్లోకి విడతల వారీగా జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కదా. రైట్, థ్యాంక్ యూ జవన్. తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈశాన్య రుతుపవనాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. వచ్చే 4 రోజుల్లో హైదరాబాద్, మహబూబ్నగర్, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. మేడ్చల్, మల్కాజ్గిరి, వరంగల్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాబోయే 3 రోజుల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది. ఈ ప్రభావంతో ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. తమిళనాడులో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రంపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. దీంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారగా ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు, మబ్బులుగా ఉంటుంది అంటున్నారు.
మిజోరం, ఛత్తీస్గఢ్లో మొదటి దశలో పోలింగ్ కొనసాగుతోంది. అసెంబ్లీలోని 40 స్థానాలకు గాను 18 మంది మహిళలు, 27 మంది స్వతంత్రులు సహా 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 8,57,000 ఓటర్లకు గాను 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతోంది. 149 పోలింగ్ కేంద్రాలు మారుమూల ప్రాంతాల్లోనూ, మరో 30 కేంద్రాలు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉన్నాయి. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రంతో ఉన్న మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులను మూసివేశారు. వీటితో పాటు రాష్ట్రంలో ఉన్న అస్సాంలోని 3 జిల్లాలు, మణిపూర్లోని 2, త్రిపురలోని 1 జిల్లా సరిహద్దులను మూసివేశారు. భద్రతా విధుల్లో 3,000 మంది పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సేవలను వినియోగించుకుంటున్నారు. केदार का सिर्फ का यही है क्या? केदार का सिर्फ का यही है क्या? इधर वो आप इधर आइए इसी में नहीं लगा। ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. అసెంబ్లీలోని 90 స్థానాలకు గాను 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తొలి దశలో పోలింగ్ జరుగుతున్న ఈ 20 స్థానాల్లో 223 మంది అభ్యర్థుల్లో 25 మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి దశలో మొత్తం 5,304 పోలింగ్ కేంద్రాల్లో 40,78,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 5,304 పోలింగ్ స్టేషన్లు గాను 25,429 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. 10 నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. మరో 10 నియోజకవర్గాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. మొదటి విడత పోలింగ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం బస్తర్లోని 12 నియోజకవర్గాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 60,000 మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. వీరిలో 40,000 మంది కేంద్ర సాయుధ రిజర్వు బలగాలున్నాయి. ఇది ఇవాల్టి మార్నింగ్ మ్యాగజైన్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.